అమ్మను గౌరవించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సృష్టికి మూలమైన అమ్మకు వందనమని రామకొండం 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అన్నారు. మాతృ దినోత్సవ సందర్భంగా గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృమూర్తులను గౌరవిస్తూ కన్నూరు సతీష్ శాలువాతో సన్మానించి ప్యాకెట్ మనీ అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాత్రమైన కార్యక్రమానికి ఇందులో నిర్వహించడం చాలా గొప్పగా, భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అనేటువంటిది ఒక నానుడి ఉంటూ ఉన్నది. మరి ఏమున్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప విషయం. ఈ మాతృ దినోత్సవం రోజు అమ్మను పూజించడం, అమ్మను గౌరవించడం జరిగింది. ఒక అమ్మ పట్టుకోండి అందరూ, మీరు కూడా హ్యాపీ మదర్స్ డే చప్పట్లు కొట్టండి అందరూ. ఎందుకులే అందరు ఎత్తారు, బస్సాగా ఎత్తారు. క్రీమ్ తినద్దు, అమ్మకి తినట్టు నేను అడుగు. ఎప్పటికి మా అమ్మమే మదర్ తెరీసా. క్వాలిటీ యాదగిరిలో ఎక్కువ క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ ఎవరు సపోర్ట్లు కొడుతున్నారు? రైట్ కొట్టాలి. ఏం చెప్పి నెక్స్ట్ అమ్మ కవర్ తీసుకున్నది. తీస్తా గారికి కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరు సామాజిక సేవ చేయాలన్న వేదికలు అవసరం ఉంటాయి. సరైన సమయంలో సరైనటువంటి వేదిక ఏర్పరిచి సామాజిక స్పృహను బాధ్యతను కలిగించుతున్నటువంటి గాంధీ సార్కి కూడా హృదయపూర్వక సతీష్ అని ఇటు చూడ ఒకసారి. అయిపోయింది కూడా. మాతృ దినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరికని పట్టణంలో మరి వృద్ధ మహిళలకు, తల్లులకు నాకు తోచినంత సహాయ సహకారం అందించాలని ఆలోచన చేయగానే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నాకు అవకాశం కల్పించిన దయానంద్ గాంధీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాతృ దినోత్సవం ప్రత్యేక దినోత్సవంగా పురస్కరించుకొని మనందరికీ తెలుసు, లోకంలో అమ్మ లేనిది ఏమీ లేదు, జననం లేదు, సృష్టి లేదు. సర్వంకు అన్నిటికీ ప్రపంచానికి మూలమే అమ్మ అవుతుంది. కనుక మనం ఈరోజు నడక నేర్చి వ్యవస్థలో ఒక వ్యక్తులుగా ఎదగాలన్నా, వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా, సామాజిక స్పృహ మానసికంగా దృఢంగా ఉండాలంటే కూడా అమ్మ ఆలన లాలన పాలనతోనే మనం సాధ్యమవుతుంది. అమ్మల స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే భావనతోని మా అమ్మగారు శ్రీమతి కన్నూరి సౌందర్యమారు, స్వర్గీయ సౌందర్యమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు పాకెట్ మనీని ఇక్కడ అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ తల్లుల్లో మా అమ్మను చూసుకుంటూ సంతోషపడుతున్నాను. వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మాతృ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా కేవలం ఈ ఒక్కరోజే అమ్మల్ని మనం గౌరవించడం, ఆరాధించడం కాకుండా ప్రతిరోజు కూడా వారి పట్ల ఆదరణతోని ఆరాధిస్తూ, పూజిస్తూ, గౌరవిస్తూ ఉండాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.